ఈరోజు నేను ఎక్కువ చెప్పకూడదు. ఈరోజు డే 3 స్టార్ట్ అవ్వబోతుంది. ఒకసారి మీరే స్టార్ట్ చేసేసుకోండి. చూసేయండి. తోడుబల్ కూతురేది? రోజు పాపం నాతో పాటు పనిష్మెంట్. ఎందుకురా ఇరుక్కున్నాను కదా? నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. నవ్వుకోండి. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందల్లో నింపారే పందిళ్లలో ఈరోజు డే 3 స్టార్ట్ అవ్వబోతుంది. ఒకసారి మీరే స్టార్ట్ చేసేసుకోండి. చూసేయండి. నా తోటిపల్లి కూతురేది? తోటిపల్లి కూతురేది? మిస్సింగ్. వచ్చేసింది. దా, భయపడి పారిపోతున్నావా? రోజు పాపం నాతో పాటు పనిష్మెంట్. ఎందుకురా ఇరుక్కున్నాను కదా? నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. నవ్వుకోండి కదా? పర్లా, బయటికి చెప్పుకోలేకపోతుంది. సరే, మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ఈరోజు గట్టిగా పడతారంట మరి నలుగు. మిస్టర్ గుప్తా సార్. యు లీడ్ ద టీమ్. ఈరోజు 2 గంటలు తీసుకుంటావా ఫ్రెష్ అవ్వడానికి? 2 గంటలు వస్తున్నాం. పద వెళ్దాం.
వచ్చాను. బాగున్నానా? సగమే బాగున్నాను కదా, ఎందుకంటే ఇంకా మిగతా సగం అలంకరణ బ్యాలెన్స్ ఉంది. ఆ అలంకరణ కోసమట మా వినీత గారు నన్ను అలంకరిస్తారట ఈరోజు. అందుకని స్టార్ట్ చేద్దామా? కూర్చోబెట్టవా కనీసం? అన్నీ మాట్లాడతావు, అన్నీ అంటావు, కెమెరా వచ్చేసరికి సైలెంట్ అయిపోయింది. థ్యాంక్ యూ. తాగడానికి కూడా ఏమైనా ఇస్తావా? ఏమిస్తావు? అమ్మయ్య, ఇలాంటి టైమ్స్లోనే ఆడుకోవాలి. కెమెరా ఉన్నంతసేపు అది ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు కాబట్టి నాకు ఛాన్స్ దొరుకుతుంది. ఇంత పెద్ద శిక్ష వేస్తారేంటి సార్? నువ్వేమేమి పెట్టాలనుకుంటున్నావు అది తీసుకొనిరా. పోయింది. ఎస్ వైస్. నిన్ను ఎందుకు బుక్ చేస్తాను అంటే నువ్వు ఆఫ్ కెమెరా నన్ను బుక్ చేస్తావు కదా, అందుకు. ఇంటాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఓకే, నచ్చావు. కొంచెం అలా ఉంటే నచ్చవు పోతుంది. అమ్మ, ఘనత సాధించారు. ఒలింపిక్స్ అవార్డ్స్ ఇప్పించమంటారా? నేను మీకు దీని గురించి చెప్పలేదు కదా. ఇది నేను ఫ్లాంట్ అండ్ ఫేర్ అఫీషియల్ అనే పేజ్లో తీసుకున్నాను. దీని గురించి స్పెషల్లీ చెప్పాలంటే ఈ మధ్య కొంతమంది సిల్వర్ జ్యువెలరీ వేసుకుంటున్నారు కదా. గోల్డ్ అండ్ సిల్వర్లో మనకి ఏవైతే డిజైన్స్ అండ్ ఫినిషింగ్స్ వస్తాయో సేమ్ అలాగే వీళ్ళు ఫ్లాంట్ అండ్ ఫేర్ అఫీషియల్ వాళ్ళు చేస్తున్నారు. బట్ ఆ మెటల్స్ బదులు మనకి బ్రాస్ తోటి చేస్తున్నారు అనమాట. సో మనకి కాస్ట్ చాలా చేంజ్ ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్కి రిప్లేస్మెంట్గా బ్రాస్ యూస్ చేయడం వల్ల ఆ మెటల్ కాస్ట్ తగ్గిపోతుంది. అండ్ వీళ్ళ మేకింగ్ అండ్ ఈ పర్ల్స్, ఇవి బీడ్స్ ఉన్నాయి చూసారా, మొత్తం కుందన్స్, బీడ్స్, పర్ల్స్ ఇవన్నీ ఏవైతే గోల్డ్లో యూస్ చేస్తారో అదే సేమ్ క్వాలిటీ దీంట్లో కూడా యూస్ చేస్తున్నారు. సో ఈ క్వాలిటీ అనేది మీరు చూస్తే ఇది గోల్డ్ అనే అనుకుంటారు, లేదా మనం సిల్వర్లో కావాలని చెప్పించుకుంటాం కదా, అదే అలాగే ఉంటుంది. కానీ బ్రాస్ అని ఏమాత్రం తెలీదు. కాస్ట్ అయితే మనకి చాలా రీజనబుల్గా వస్తుంది. అదే లుక్ మనకి రీజనబుల్ కాస్ట్లో వస్తుంది. కాబట్టి ఇది వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఒకవేళ మీకు కూడా రీజనబుల్ ప్రైజెస్లో అలాంటి లుక్ కావాలి అంటే వీళ్ళ దగ్గర తీసుకోండి. స్టార్ట్ చేయవా? చెప్తుంటే వింటూ కూర్చుంది ఇది కూడా. అమ్మా, మనసులో అనుకున్నది పేరుతో సహా చెప్పేశారు. ఇదేమి టాలెంట్ దేవుడా! వీళ్ళ పేజ్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కూడా కావాలంటే మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేసుకోండి. బాగుందా? చాలానా? ఇక్కడ బాగుంది కదా. పిక్లో చూసిన దానికంటే రియల్గా వచ్చినప్పుడు ఎక్స్ట్రాడినరీ ఉంది. నాకు చూసి ఫస్ట్ లవ్లో పడిపోయాను. అంత బాగుంది యాక్చువల్లీ. ఆ ప్రైస్కి బేసిక్గా సిల్వర్ అని అనుకున్నాను నేను. ఇది సిల్వర్ అంటే కాదండి అన్నారు. అంత లుక్ గ్రాండియర్గా ఉంది. ఇది నేను పెట్టుకోలేను, అర్థం కూడా ఇవ్వలేదు నాకు కనీసం. నువ్వు స్ట్రైట్ పెట్టాలి. స్ట్రైట్ ఉందా? ఓకే, డన్. నెక్స్ట్ వడ్డానం పెట్టాలి. ఆగు, వడ్డానం కూర్చుంటే అవ్వదు కాబట్టి తీయండి మేడం. నాకు దొరికిన ఏకైక మూమెంట్ ఇది. అనింది నీ పెళ్ళి నాకు దొరికిన ఏకైక మూమెంట్ కదా, నేను ఎంజాయ్ చేయాలి కదా అనింది. నాకు ఈ టైంలో దొరికిన ఏకైక మూమెంట్ కదా, దీన్ని బాగా ఆడుకోవాలి కదా. ఎక్స్ట్రా చేయకు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. నిన్న పెట్టింది నువ్వా? గుర్తులేదు. ఓకే, డన్. కాబట్టి ఇంకా ఆంటీ వాళ్ళని పిలిచేద్దాం. పెద్దవాళ్ళు ఎంటర్. మేడం పెట్టావు సార్, ఎవరు తీస్తారు? అయిపోయిందమ్మయ్య. కెమెరా ఒకసారి ఆఫ్ అయితే నాకు ఉండిద్ది ఇంకా. బుజ్జి కుట్టి, బుల్లి కుట్టి, జాంగ్రీ, బూంది. రామ్మా. అమ్మా, నా కళ్ళు ఓపిక అయిపోయింది పెళ్లి కూతుర్ని చేయడం ఏంటో. కానీ రోజు పొద్దున్నే లేపుతున్నారు, నిద్ర కూడా పోనివ్వట్లేదు. ఏంటి అది గుర్తు చేస్తున్నావా? పదేవాడివే. ఇగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. మధ్యాహ్నం దాకా ఇదే సరిపోతుంది. టిఫిన్స్ గోవిందా.
లైట్గా కా ఇదో పారాని చాలా పెట్టినట్టు సింపుల్గా అందంగా క్యూట్గా అంత ఇంట్రెస్ట్ లేదులేమ్మా. ఇప్పుడు పారాని అందంగా లేకపోతే నీకు ఉంటుంది చూడు. చూసి మీ అన్నయ్య పడిపోవాలి, అంత అందంగా పెట్టాలి. ఏటేటు దూరుతున్నావే? నీకెందుకు నీకు అందంగా కావాలన్నా వచ్చిందా? ఒక పారాని పెట్టడానికి ఇన్ని కష్టాలా? అదేంటది? 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 అరే ఆ రౌండ్ కొంచెం లెఫ్ట్కి బెండ్ అయినట్టు అనిపిస్తుంది. నీ పైనుంచి చూస్తున్నావు కదా, అందుకే అలా అనిపిస్తుంది. నువ్వే పక్క నుంచి చూస్తున్నావు, కింద నుంచి చూస్తున్నావా? తీసుకొని రావాలి. పిన్స్ అంట పిన్స్. మమ్మీ చీర ఓహో 1+1 ఆఫర్. ఎన్ని చీరలు తెలుసా? ఇట్స్ ఫోటోడైన్. పూర్ణం ఆంటీ పూర్ణాలు బాగా చేస్తుంది. బాగుంది ఆంటీ, థ్యాంక్ యూ. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. ఇంత మంచి పూర్ణాలు ఉన్నప్పుడు తినకుండా నేను ఇలాగే కూర్చోకూడదు కదా. వెళ్ళి భోజనం చేసేసి ఈ పూర్ణాలతో భోజనం అనమాట ఈరోజు. హ్యాపీగా కొంచెం రెస్ట్ తీసేసుకుంటాను. రెస్ట్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ముందు మీకు టాటా బాయ్ బాయ్ చెప్పాలి అంటే మీకేం చేయాలో తెలుసు కదా. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ వైష్ణవి, బాయ్ బాయ్. బాగుంది చాలా పూర్ణం. ఓ నా పులిహోర కూడా ఉంది, వెళ్ళి తినాలి. బాయ్ బాయ్.